టాలీవుడ్ సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని సంఘటనలు మాత్రం ప్రతి ఒక్కరిని పూర్తి ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అభిమానులకైతే. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. భారతదేశ చలనచిత్ర శివరంగంలోనే గర్వించదగ్గ నటుడిగా మాత్రమే కాదు, ప్రజల గుండెల్లో నిజమైన నాయకుడిగా నిలిచిపోయి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రజల కోసం ఏదైనా చేయాలి అంటూ జనసేన అంటూ ఒక పార్టీని స్థాపించి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా మెలుగుతూ ఆయన చేస్తున్న కార్యకలాపాలు ప్రతి ఒక్కరిని ఆయనలో ఒక గొప్ప నాయకుడిని ఆయన నాయకత్వంతో అందరూ ముందుకెళ్తున్నవైన. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట్లో ఎంత వైరల్ అవుతుందో మనందరికీ తెలుసు. మరి అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే నిన్న శుక్రవారం నాడు స్టార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకలాపాల్లో భాగంగా ఒక మీటింగ్ అటెండ్ అవుతూ పార్టీ కార్యకలాపాల గురించి ఆయన మిగతా మంత్రులతో మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెనువెంటనే ఆయన్ని అపోలో హైదరాబాద్ హాస్పిటల్కి తరలించారట. అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ కూడా చేసి వెంటనే సర్జరీ చేయాల్సింది అని చెప్పడం అపోలో హాస్పిటల్లోని ప్రత్యేక బృందంతో కూడుకున్న డాక్టర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఆయన ఆరోగ్య పరిస్థితి గనక గమనించినట్లయితే గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారట. అయితే ఆయనకి ముక్కుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండడం, దానివల్ల శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది కలగడంతోనే ఆయన మీటింగ్ జరుగుతున్న సమయంలోనే శ్వాస తీసుకోవడంతో బాగా ఇబ్బంది కలగడం, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లిన ఆయనకి టెస్టులన్నీ చేసి సర్జరీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి సర్జరీ నుంచి బయటికి వచ్చారని, 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని, ఏం ప్రమాదం లేదు అంటూ డాక్టర్ల వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరోపక్క సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కోట్లాది మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారు త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ రకరకాల మెసేజ్లు పెడుతూ ఉంటే, మరి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ క్షేమం కోసం 24 గంటలు కష్టపడే పవన్ కళ్యాణ్ గారు త్వరగా తేరుకోవాలి అంటూ కమెంట్స్ పెట్టడం, మరోపక్క నారా లోకేష్ ఇంకో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, స్వయంగా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడి ఆయన ఆగోగులు కూడా తెలుసుకోవడం జరిగిందట. ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో యాక్టివ్గా కనిపించే అన్నా కొణిదెల కూడా లక్షల్లో అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి గమనిస్తూ ఉండడంతో ఆయన క్షేమంగానే ఉన్నారని, సర్జరీ జరిగిందని, రికవరీ అవుతున్నారు అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ కూడా సంచలనాత్మకంగా మారింది. అదండి, ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి, ఆయన సర్జరీ గురించి డాక్టర్ల వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఓ హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని మనం కూడా కోరుకుంటూ స్పీడీ రికవరీ అని మెసేజ్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.